హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేనైతే మీ కౌశిక్. ఈరోజు అయితే మనం విష్ణుమూర్తి 3వ అవతారమైన వరాహస్వామిని అయితే డ్రాయింగ్ వేసుకోబోతున్నాము. వరాహస్వామి అయితే భూమాతని తన దంతాల మీద పెట్టుకున్నాడు. ఫస్ట్ నేనైతే రౌండ్ గీసేసుకున్నాక ఇప్పుడు వరాహ స్వామి ఫేస్ అవన్నీ తీసుకున్నాక ఐస్ గీసేసుకుని ఇప్పుడు జ్యువెలరీ వర్క్ అనేది చేసిన వరాహస్వామికి. ఇది కూడా ఒక నెక్లెస్ లాంటిదే, జ్యువెలరీ వర్క్ చైన్. ఇదైతే పూలమాల గీస్తున్నాను వరాహస్వామికి. అయితే వరాహస్వామి స్టోరీ మీకు తెలుసా? ఒకరోజు బ్రహ్మదేవుడు సృష్టిని మళ్ళా ప్రారంభించడానికి పూనుకున్నాడు. అయితే ప్రళయం వల్ల జగమంతా జలమయం అయిపోయింది. అందులో భూదేవి మునిగిపోయింది. అయితే బ్రహ్మదేవుడు ఇద్దరిని సృష్టించి భూమిని పాలించమని చెప్తాడు. కానీ భూతల్లి ఏమో సముద్రం లోపల మునిగిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళు మహాశ్రీ విష్ణుని వేడుకుంటే అప్పుడు 3వ అవతారము మహాశ్రీ విష్ణు ఎత్తి వరాహ రూపంలో భూతల్లిని సముద్రం పైకి తీసుకొని వస్తాడు. అయితే పైకి తెస్తున్న క్రమంలో శ్రీ మహావిష్ణుని చంపాలని హిరణ్యాక్షుడు అనుకొని సృష్టిని జరగకుండా ఆపాలని అనుకుంటాడు. మరియు దేవతలను అందరినీ ఎలగొట్టేస్తాడు ఆ హిరణ్యాక్షుడు రాక్షసుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు భూతల్లిని సముద్రం పైకి తెచ్చి పైన పెట్టాక హిరణ్యాక్షుడిని సంహరించిన తర్వాత ఇక అవతారం అయిపోతుంది. వరాహ రూప అవతారం అయిపోతుంది. దాని తర్వాత ఇంకో 4వ అవతారం ఎత్తుతాడు. అది పార్ట్ 4లో చూపిస్తాను. పార్ట్ 4 కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడైతే పూలమాల శాల్వా వేస్తున్నాను. సో నేనైతే ఇప్పుడు హ్యాండ్ వేసేసుకుంటున్నాను. ఈ హ్యాండ్లో గద పట్టుకుంటాడు అనమాట, రైట్ సైడ్ హ్యాండ్లో. మరియు గద కూడా డ్రా చేసేస్తున్నా. గదకైతే డిజైన్స్ ఇచ్చేస్తున్నా మొత్తం. తర్వాత రైట్ సైడ్ సెకండ్ హ్యాండ్ కూడా వేసేసుకున్నాక ఎయిర్కి అయితే షేడ్ ఇచ్చేస్తున్నా. తర్వాత సీడీ మార్కర్తో అయితే ఐస్ ఇంకా డార్క్ చేస్తున్నా అవుట్లైన్, ఐస్ ఎయిర్ అవన్నీ. సో బ్లాక్ స్కెచ్ అయితే కలర్ వేసేస్తున్నా ఎయిర్కి. తర్వాత లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అయితే వేసుకుంటున్నా. హ్యాండ్లో లోటస్ పట్టుకుంటాడు. తర్వాత లెఫ్ట్ సైడ్ శాల్వా వేస్తున్నా. తర్వాత సెకండ్ హ్యాండ్ వేస్తున్నా లెఫ్ట్ సైడ్ది. లెఫ్ట్ సైడ్ సెకండ్ హ్యాండ్లో చక్రం పట్టుకుంటాడు, విష్ణు చక్రం. ఇప్పుడైతే కలరింగ్ అయితే ఇస్తున్నాను కిరీటంకి. అయితే గోల్డ్ కలర్ అయితే ఇచ్చేస్తున్నా. దాంట్లో కలర్ డైమండ్స్ అయితే ఇస్తున్నా మధ్య మధ్యలో. జ్యువెలరీకి కూడా కలర్ వేసేస్తున్నా. తర్వాత షాల్వాకి బార్డర్ గోల్డ్ ఇస్తే బాగుంటుంది. షాల్వాకి కూడా గోల్డ్ ఇచ్చేసి మధ్యలో లైట్గా గోల్డ్ లైన్ తీసేసి ఇప్పుడైతే భూతల్లికి అయితే కలర్ వేసేస్తున్నా, బ్లూ ఇంకా గ్రీన్. ఇప్పుడైతే ఆ గదకు కూడా గోల్డ్ కలర్ వేసేసిన. శంఖంకి పైన లైట్గా గోల్డ్ ఉంటుంది, దాని తర్వాత చిన్న చిన్న లైన్, ఒక్క మధ్య లైన్ చిన్న చిన్న లైన్స్ ఉంటుంది. ఇప్పుడైతే బ్లూ కలర్ అయితే వేసేస్తున్నా శ్రీ మహావిష్ణు అవతారమైన వరాహస్వామికి. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 4 కోసం
కామెంట్ చేయండి మరియు వెయిట్ చేయండి. ఓం శ్రీ మహావిష్ణు.